వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఆమ్లెట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని నేను మోస్ట్లీగా ఇప్పుడు అన్ని వెరైటీగా చేయడానికి ట్రై చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకునేవన్నీ చూపిస్తున్నాను చేసి. ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా స్టవ్ పైన బండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ తొక్కు తీసి సన్నగా పెనంకి ఆయిల్ అంతా అట్లా స్ప్రెడ్ చేసుకొని ముందుగా మనం ఆలుగడ్డని తొక్కు తీసి సన్నగా కట్ చేసి నీళ్ళల్లో పెట్టుకొని ఉన్నాను. అది చూపించలేదు. ఇప్పుడు ఆ ఆలుగడ్డ ముక్కలు నీళ్ళు లేకుండా ఆ ఆయిల్లో వేసుకోవాలి. అట్లంతా స్ప్రెడ్ చేసుకొని అలంతా స్ప్రెడ్ చేసిన తర్వాత అది కొంచెం ఒక్కసారి అట్లా ఇటు కలుపుకొని ఆయిల్ అంతా దానికి పట్టేటట్టు ఆలుగడ్డ పీసులకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి కొంచెం సాల్టు, మిరియాల పొడి, పసుపు, కొంచెం కారం వేసుకొని ఇదంతా కలిసేదానికి డైరెక్ట్ ఎగ్ వేస్తే కలవడం ఈజీగా కలవదు కాబట్టి కొంచెం నీళ్ళతో కలిపి చేయడం వల్ల ఎగ్ వేసినప్పుడు మనకి ఈజీగా త్వరగా కలిసిపోద్ది అనమాట. ఇలా పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఎగ్స్ కట్ చేసి పోసుకోవాలి పగలగొట్టి. అలా వేసుకొని మనకి 2 ఎగ్స్ ఒక ఆలుగడ్డ ఉంటే ఒకరికి బ్రేక్ఫాస్ట్ రెడీ అన్నమాట. ఇప్పుడు అంతా ఎగ్స్కి ఎక్కువ తింటూ వెజిటేబుల్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు కదా. మిగతా వీడియోల్లో కూడా నేను ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ ఎగ్గుల్ని ఉప్పు, పసుపు, కారం ఉంది కదా దాంట్లో బాగా వేసుకొని గిలక కొట్టుకోవాలి. అదంతా కలిసేటట్టు అట్లా గిలక కొట్టుకొని ముందుగా అది ఫ్రై అవుతుంది కదా ఆలుగడ్డ మిశ్రమం అందులో పోయాలి. అలా పోసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆమ్లెట్ అంతా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకొని అది అట్లా ఉడికిన తర్వాత చుట్టూ అట్లా అనుకొని దాంతో వేసుకోవడానికి మనకు చలాకి తీసుకోవడానికి కుదరదు కాబట్టి లావు ఉంటుంది కదా ఇరిగిపోతుంది. అట్లా ఇరగకుండా ఒక ప్లేట్ సాయంతో అట్లా బోర్లిచ్చుకొని మళ్ళీ అదే ప్లేట్ తోటి అట్లా సైడ్కి పెట్టి అట్లా అన్నామంటే బండిలో మనకు అట్లా ఈజీగా అయిపోతుంది అది ఆమ్లెట్. ఇప్పుడు మొత్తం అట్లా ప్రెస్ చేసుకొని బాగా కాలేటట్టు ఆలు మిశ్రమం అంతా బాగా పట్టేటట్టు కాల్చుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఇంకా తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడానికి రెడీ అన్నమాట. అట్లా టర్న్ చేసుకుంటే మనకి అట్లా కాలి ఉంటుంది అనమాట ఆమ్లెట్ అంతా ఈక్వల్గా. చూశారు కదా కలర్ఫుల్గా ఎలా వచ్చిందో. ఇదే విధంగా ప్లేట్లో సర్వ్ చేసుకొని పీసులా కట్ చేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇవ్వచ్చు. పెద్దలకి మనం అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇలా చేసిస్తే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ట్రై చేసి మీరు కూడా చూశారు కదా పీస్ కట్ చేస్తే ఎలా వచ్చిందో డిఫరెంట్గా. పిల్లలు ఇష్టంగా తింటారు ఆలుగడ్డ. ఆనియన్ మా పాపకి అసలు ఇష్టం ఉండదు. ఆలు కాబట్టి తినేసింది అనమాట. మామూలుగా ప్లెయినే అడుగుద్దాం ఎక్కువ. సేమ్ ప్రాసెస్లో మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.